నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తమిళనాట సినీ నటుడు విజయ్ విజయం తెలుగు సినిమా ప్రపంచాన్ని అలానే దక్షిణాది సినీ రంగాన్ని కొత్త దారుల వైపు నడిపించబోతుందా? గతంలో చూసినటువంటి సినీ నటుల విజయాలకు భిన్నంగా విజయ్ అనుసరించినటువంటి విధానంతో ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినీ నటుల రాజకీయ ప్రస్థానాన్ని మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా మారొచ్చు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. విజయ్ ఎంట్రీ అంటే రాజకీయాల్లోకి వచ్చిన విధానం కానీ, ఆయన వెళ్ళినటువంటి స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ సూపర్ హిట్. ఇలా వెళ్తే మళ్ళీ మనం కూడా అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక రోల్ మోడల్గా విజయ్ మారిపోయారనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు విజయ్ గెలుపు తర్వాత సినీ రంగానికి చెందిన ప్రముఖుల రాజకీయ ప్రస్థానం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా? సినిమా వాళ్ళ రాజకీయ రంగ ప్రవేశాన్ని రెండు విధాలుగా విశ్లేషించుకోవాలి. పార్టీలు స్థాపించి వచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళ స్థాయి వేరు. చిన్నగా చింతక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసేటువంటి సినిమా గ్లామర్తో చేసినట్టు వాళ్ళు వేరు. కాబట్టి ఆ రెండు రకాలుగా చూసుకున్నట్లయితే మరలా ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో పార్టీ పెట్టేటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. ఒక సినిమా నటుడికి పార్టీలు కొత్తగా స్థాపించాల్సినవి ఏమి లేవు. కొత్తగా జనసేన పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది, అక్కడ ఇతను పెట్టిన టీవీకే ఉంది. ఆ విధంగా పార్టీ స్థాపించేటువంటిది కాదు. కానీ సినిమా వాళ్ళ మూలంగా విడివిడిగా పార్లమెంట్ నియోజకవర్గాలు, ఆయా స్థానికమైనటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సినిమా వల్ల ఆసక్తి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడులో చిన్న చితక ఆర్టిస్టులు కనుక టీవీకే పార్టీలో చేరినా కానీ, లేదా ఏరే పార్టీలో చేరినా కానీ కొంత విజయ అవకాశాలు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు ఏపీలో ఉంది పరిస్థితి. మీరు అన్నట్టుగా తెలంగాణలో ఇంకా రాజకీయ నాయకుల ప్రస్థానాలు అనేవి ఏమీ కనిపించట్లేదు. చాలామంది నటులు, విపరీతమైన జనాదరణ ఉన్నవాళ్ళు కూడా, రాజకీయాలు మనకెందుకు అనుకున్న వాళ్ళు కూడా విజయ్ తెచ్చుకున్నటువంటి ఒక విజయం వాళ్ళలో కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు అనే ఆలోచన తీసుకురాదు. ఇప్పుడు చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఆయన రేపు ఎప్పుడైనా ఎంట్రీ ఇవ్వచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. అలానే తమిళనాడులో ఇంకా కొంతమంది నటులు, కమల్ హాసన్ లాంటి జనరేషన్ అయిపోయినా కానీ యంగర్ జనరేషన్స్లో ఆసక్తి చూపిస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ, ఎందుకంటే దానిపైన కూడా చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. అలాంటి అవకాశాలు లేవా? లేవు. మళ్ళీ కొత్తగా పార్టీ స్థాపించి ఆ స్థాయిలో మళ్ళీ విజయాన్ని అందుకునేటువంటి అవకాశాలు ఇప్పట్లో ఎక్కడా లేవు. మన ఆంధ్రప్రదేశ్లో కూడాను ఒక ఎన్టీఆర్ కూడాను, జూనియర్ ఎన్టీఆర్ కూడాను ప్రస్తుతం రాజకీయ స్తబ్దతలో ఉన్నాడు తప్ప తను కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు అంటే వెయిట్ చేయాలి తప్ప ఆ పార్టీ స్థాపించేది. చిన్న చితక మాత్రం డెఫినెట్గా చేరతారు. ఇప్పుడు టీవీకే పార్టీలో ఈ సినిమా వలన ఆయన ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉండట్లేదు. ఇప్పుడు తమిళ నటికర సంఘం ఇప్పుడు ఇతన్ని సన్మానించేటువంటి డిఎంకేలోనే ఉన్నారంటారు కదా. ఇప్పుడు జయలలిత గారు వెళ్ళిపోయినాక ఏ డిఎంకేలో సినిమా నటులు ఎవరో లేరు అసలు. అందరూ డిఎంకే క్యూ కట్టారంట. ఇప్పుడు విజయ్ గెలిచిన తర్వాత వాళ్ళందరూ రివర్స్ అవుతారు. గ్యారంటీగా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఒకళ్ళు గెలిచినప్పుడు, ఒక సినిమా పర్సన్ గెలిచినప్పుడు సాధారణంగా రామారావు గారు కూడా పార్టీ పెట్టినప్పుడు చాలామంది మేము వస్తామంటే వద్దు బ్రదర్, మీరు పని చూసుకోండి, మేము సాధించుకొస్తామని చెప్పి ఆయన సాధించుకొచ్చినట్టు సందర్భం ఉంది. కాబట్టి కొంత మేరకు ప్రభావం ఉంటుంది. పార్టీలు స్థాపించి చేసేటువంటి ప్రభావం కాదు. కానీ ముఖ్యంగా తమిళనాడులో సినిమాలు, రాజకీయాలు అనేటువంటి పరవేసుకుపోయినటువంటి చరిత్రే మనకు తెలుసు. గత 6 దశాబ్దాలుగా అంటే గతంలో పార్టీ పెట్టి చెయ్యాలి అనే ఉత్సాహం ఉండింది. మీరు అన్నట్టుగా చాలా మంది వచ్చారు. తమిళనాడులో కూడా చాలా పార్టీలు పుట్టినాయి సినిమా నటుల ఆధ్వర్యంలోనే. విజయకాంత్ గారి పార్టీ కానీ, కమల్ హాసన్ గారి పార్టీ కానీ, ఇంకా చాలా మంది ట్రై చేశారు. కానీ విజయం సాధించిన తర్వాత ఏంటంటే కరెక్ట్ ప్లాన్తో వెళ్తే మనం కూడా ట్రై చేయొచ్చు అనే ఉత్సాహం ఏమి కనపడలేదా? లేదా ఈ తమిళనాడుకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి జెనెటికల్ థియరీ అంటారా? నేనేమంటానంటే ఎక్కడైనా సరే ఎవరైనా ప్రయత్నించు, కానీ అక్కడ ఉన్న స్థానిక రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, పరిస్థితులు ఏంటి, అవి వెల్కమింగ్గా ఉన్నాయా లేవా? కేవలం సినిమా గ్లామర్ కాకుండా రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలించాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు అనుకూలించకుండా వెళ్ళిపోయి పార్టీలు పెట్టేసినంత మాత్రాన విజయం వచ్చేస్తుంది అనేటువంటిది లేదు. అది కాకుండా మొదటి నుంచి వచ్చేటువంటి ఇది కూడా కావాలి. మొదటి నుంచి కూడాను ఆ రాజకీయపరమైన ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నారు. కమల్ హాసన్ ఏవో చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఈ దళపతిలాగా రాజకీయపరమైనటువంటి ఒక ఎజెండాతోటి, విజయ దళపతిలాగా ఎజెండాతోటి అతనికి కొన్ని సంస్థలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వెళ్ళారు. కమల్ హాసన్లో ఇది మొదటి నుంచి లేదు. అతను కొంత
విభేదిస్తూ ఉండేటువంటి వ్యక్తి రాజకీయ వ్యవస్థ మీద కొంచెం విమర్శనాత్మకమైనటువంటి ధోరణితో వెళ్ళినటువంటి వ్యక్తి కమల్ హాసన్. కాబట్టి యాక్చువల్గా సాధించినటువంటి ఈ విజయానికి కొంత నేపథ్యం ఉంది. కాబట్టి ఎవరు త్వరగా వచ్చేసి పార్టీ పెట్టినంత మాత్రం పరిస్థితులు మాత్రమే సక్సెస్ కాదంట. అక్కడ కావాలి ఒక పరిస్థితి, థర్డ్ ఫోర్స్ అనేటువంటిది కావాలి. ఇప్పుడు జయలలిత గారు చనిపోయిన తర్వాత ఏర్పడిన వ్యాక్యూమే ఈ రోజున విజయ్కి అవకాశాన్ని కల్పించింది. ఆ వ్యాక్యూమ్ లేకపోతే జయలలిత కనుక ఉండున్నట్లయితే రాజకీయ పరంగా మరొకలా శక్తి, సినిమా శక్తి అనేటువంటిది అక్కడ ఇది అవకాశం లేదు. ఆవిడ మరణం తర్వాత వచ్చినటువంటి వ్యాక్యూమ్ అది. ఆ వ్యాక్యూమ్ చక్కగా ఉపయోగించుకున్నాడు విజయ్. అలాంటి పరిస్థితులు ఎవరికైనా వస్తే రావచ్చు. ఆ స్టార్డమ్ అనేటువంటిది ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల స్టార్డమ్ ఉండాలి. ఎవరున్నారు ఇప్పుడు అంత స్టార్డమ్ కలిగిన వాళ్ళు? కానీ అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. కానీ ఇంకోటి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సినిమా నటుల హడావుడి, హవా, ప్రభావం ఇలాంటివి మనం చూడం. దక్షిణాది రాష్ట్రాల్లోనే అంత ఇంత కనపడదు. తమిళనాడులో ఇంకొంచెం ఎక్కువ కనపడుతుంది. ఎందుకని దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్ తమిళనాడులో హీరో వర్షిప్ అనేటువంటిది చాలా ఎక్కువ. మొదటి నుంచి కూడా హీరో వర్షిప్ అనేటువంటిది ఉండటం. కానీ వాళ్ళ హీరో వర్షిప్ మాత్రమే కాదు, మొదటి నుంచి రాజకీయాల్లోకి స్టార్స్ అనేటువంటి వాళ్ళు ఎంటర్ అవ్వటం అనేటువంటిది రచయితలు వాళ్ళు ఫస్ట్ రాజకీయాల్లో ఇదైన తర్వాతనే సినిమాల్లో పాపులర్ అయ్యారు. రాజకీయం, సినిమాలు రెండు ప్యారలల్గా నడిచింది. మనం ఒకసారి తీసుకుంటే కరుణానిధి గారిని తీసుకున్నా సరే, ఎంజీఆర్ గారిని తీసుకున్నా సరే, అంతకుముందు అన్నాదురై గారిని తీసుకున్నా సరే, వీళ్ళందరికీ సినిమా రాజకీయ నేపథ్యం ఉంది. రాజకీయ నేపథ్యం, సినిమా నేపథ్యం రెండు కలిసి వెళ్ళినాయి. ఒకేసారి రాజకీయాల్లో దూరిపోలేదు వాళ్ళు. ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, నటుడు కాకముందు నుంచే రాజకీయమైనటువంటి ప్రస్థానం ఉంది ఎంజీఆర్కి. వీళ్ళందరూ కూడాను మా పెద్ద ఆయన పెరియార్ రామస్వామి గారి ఇదిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ అన్నాదురై గారిని ఈయన కానీ పెరియార్ రామస్వామి గారిది పెట్టినటువంటి ద్రవిడ సంస్కృతి నుంచి వచ్చినట్టు వాళ్ళు రాజకీయ పరమైనటువంటి జర్నీ ఉన్న తర్వాతనే సినిమా పాపులారిటీ అనేటువంటిది తోడవటంతో ఇదైంది. డైలాగ్ రాస్తే కరుణానిధి రాయాలి, చెప్తే శివాజీ గణేశన్ చెప్పాలనేటువంటిది ఒక పెద్ద పాపులర్ ఇది అక్కడ. అట్లాగే ఎంజీఆర్కి జానపద కథానాయకుడిగా ఎలాంటి చిన్న ఒక అద్భుతమైనటువంటి ఎదుగుదల ఏర్పడింది. అవి సినిమాల్లోకి వచ్చింది తప్ప ఇక్కడలాగా మనలాగా సినిమాల్లో ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి రాదు. వాళ్ళు రాజకీయ స్పృహ అనేది ఆ బీజాలే కంటిన్యూ అవుతూ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం మొదట చూసుకున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ సినిమాలో అసలు ఫస్ట్ రాజకీయంగా తొలి ఎంపీ అయింది ఎవరు? సినిమా ఇండస్ట్రీ నుంచి కొంగర జగ్గయ్య గారు. అది జరిగింది 1967లో. జగ్గయ్య గారు ఎంపీ కావటం లేదు. అంతకుముందు 1962లోనే చేయమంటేను చేస్తానంటేను నెహ్రూ గారు వద్దని చెప్పేసి వారించారు ఆయన్ని. దానికి ఒక ఆచార్య పెద్ద ఆయన ఒక ఆయన చేస్తున్నారు, దాని కారణంగా వద్దని అన్నారు. 67లో ఆయన ఎంపీ అయ్యారు. ఫస్ట్ ఎంపీ ఫ్రమ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే ఈ రామచంద్రన్ గారికి అంతకుముందు నుంచి రాజకీయ నేపథ్యం ఉంది. వీళ్ళందరిలో కల్లా మనకు చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో మనం 5 పెద్ద స్టార్స్ అని చెప్పుకుంటాం. 5-6. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తమిళనాడులో ఎంజీఆర్, శివాజీ గణేశన్, కర్ణాటకకు వస్తే రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ మలయాళం. కాంటెంపరీ తప్ప ఆయనకి ఎంత స్థాయిదో ఇంత స్టార్డమ్ లేదు ప్రేమ్ నజీర్కి. కాంటెంపరీ యాక్టర్ ఆయన, పాపులర్ యాక్టర్. అయితే ఈ స్టార్డమ్ మ్యాట్ని ఐడాల్స్ అంటే వీళ్ళు 5 సౌత్ ఇండియాకి సంబంధించిన వరకు. 5లో అందరికంటే పెద్ద ఆయన ఎంజీఆర్, బోర్న్ ఇన్ 1917. ఆయనకి ఆ రాజకీయ నేపథ్యం ఉంది. ముందు రాజకీయ నేపథ్యం, సినిమా నేపథ్యం రెండు ప్యారలల్గా రన్ అయినాయి. దట్ ఈస్ ద రీజన్. ఆ విధంగా తమిళనాడులో మామూలుగా హీరో వర్షిప్, ఆర్టిస్ట్ వర్షిప్ అనేటువంటిది చాలా ఎక్కువ. చిన్న చిన్న జూనియర్ కెమిడియన్స్ కూడాను, కెమిడియన్స్ పట్ల కూడా ఒక ఆరాధనాపూర్వకంగా చూడటం, వాళ్ళని అభిమానించడం, వాళ్ళ కార్యక్రమాలకు విపరీతంగా వెళ్ళటం, అక్కడ ఏదైనా రాజకీయంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే పెట్రోల్ పోసుకొని తగలెట్టుకోవటం. ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు నేను చెన్నైలోనే ఉన్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను 1987. ఆయన చనిపోయినప్పుడు అయితే ఆ మద్రాసు నగరంలో ఉన్న మంచినీళ్ళు కూడా దొరికాయి. ఇది కూడా తినడానికి కూడా ఏం దొరక గొడ్డు కారం వేసుకొని ఇంత అన్నం వండుకొని తినేసి రూమ్లో కూర్చున్నాం మేము బ్యాచులర్స్ అందరూ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న రోజులు. అంత దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితులు, అంత హీరో వర్షిప్ ఉంటుంది. అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు దానికి విజయ్ మరొక కొంత ఉత్తేజం ఇచ్చాడు అనుకోవాలా? వ్యూహాత్మకంగా అంతే కదా సాధించిన విజయం. ఇప్పుడు చూడు, ఒక్కరోజు ఆయన ప్రమాణ స్వీకారం లేట్ అని చెప్పి ఆవిడ పెట్రోల్ పోస్తుంది అలట్టుకున్నాడు. అంత దారుణంగా ఉంటుంది అక్కడ హీరో వర్షిప్ అనేటువంటిది. ఆ హీరో వర్షిప్ అక్కడ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కొంతమంది దగ్గర ఉంది. కానీ ఈ ఎంత వేలం మెరుగు అయితే మాత్రం ఆంధ్రాలో కొంతవరకు మేరకు ఉంది. అయితే మరి తగలెట్టుకునే అంత వేలం మెరుగు అయితే మాత్రం ఉండదు.
ఇంక తర్వాత రాబోయే రోజుల్లో ఈ గెలుపుని చూసిన తర్వాత సినిమా వాళ్ళకి మాత్రం రాజకీయాల్లోకి రావాలని లేదా రాజకీయాలని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కింద పెట్టుకోవాలనే ఆలోచన అయితే వస్తుంది. రావచ్చు రాకపోవచ్చు, అది పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప వద్దామని కళ్ళగానంత మాత్రం రారు. ఇక్కడ మనం చూసాం, ఇక్కడ చాలామంది రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజు జగ్గయ్య గారు తర్వాత జమున గారు కానీ విడిగా రామారావు గారిని పక్కన పెట్టేస్తే ఎంతమంది నటులు, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రస్థానం నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే కదా, పదవులు తీసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు కదా. కానీ పార్టీ పెట్టేంత స్థాయిలో రావాలంటే ఇంకో తరం ఆగాలి. తరం ఆగాల్సిందే. పార్టీ పెట్టే స్థాయి రాజకీయ చైతన్యం, రాజకీయ విప్లవం వేరు, జనరల్గా స్థానికంగా నిలబెట్టనట్టు వేరు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తమిళనాట విజయ్ సాధించినటువంటి విజయం ఖచ్చితంగా ఒక ఉత్ప్రేరకంగా మారుతుందని చెప్పని ప్రభు గారు అన్నారు. అలానే రాజకీయాల్లో రాణించాలనుకుంటే సినిమా రంగంలో ఉన్నా కానీ సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత విజయం సాధించారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.